హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. నేనైతే విలేజ్ పోడు చాలా రోజుల తర్వాత మా పొలం దగ్గరికి అయితే వచ్చాను. చూడండి, ఇదంతా మా పొలమే. ఎందుకు వచ్చారనుకుంటున్నారా? మేము ఇక్కడ వేరుశెనక్కాయలు ఒక 2 ఎకరాల వరకు సాగైతే చేసుకుంటాం. చూడండి, చెట్లు అయితే ఇప్పటికైతే బాగానే ఉన్నాయి వర్షాలు పడడం వల్ల. ఇటు సైడ్ అయితే ఒక ఎకరా వేసుకున్నాము, మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒక ఎకరా అయితే వేసుకున్నాము. మొత్తం 2 ఎకరాలు అయితే సాగు చేసుకున్నాం వేరుశెనక్కాయలు. మనకి వేరుశెనక్కాయలు 3 నెలల్లో అయితే పంట అయితే చేతికి వస్తుంది. 2 నెలలు కావడంతో ఇప్పుడైతే నేను చేను దగ్గరికి వచ్చాను. ఎందుకు వచ్చానంటే, మామూలుగా విత్తనాలు వేసినప్పటి నుంచి నేను పొలం దగ్గరకు అసలు రావడం లేదు. 2 నెలలు కావడంతో కాయలు ఎలా కాసాయి, చెట్లు ఎలా ఉన్నాయని చూద్దామైతే వచ్చాను. పర్లేదు, ఈ చేనులో చూసుకున్నట్టయితే ఇక చెట్టుకి ఒక 5 నుంచి ఒక 15 కాయల వరకు బాగా అయితే ముదిరాయి. చూడండి ఏ విధంగా కాసాయో. మామూలుగా ఈ పొలంలో ఇంత మాత్రం కాసాయంటే నాకు చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ ఇయర్ వర్షాలు పడకపోవడంతో కాయలు అయితే సరిగా కాయలేదు. మాకు పంట అయితే చాలా నష్టం అయితే వచ్చింది. ఇదిగో చూడండి ఈ పంట అంతా. ఇంకా ఈ వర్షాలు పడినాయి కదా, ఇంకా 2 చెట్లు పీకుదాము, బెటర్మెంట్గా ఇంకా చాలా కాయలు అయితే వచ్చాయేమో అనుకున్నాను. చూడండి ఏ విధంగా ఉన్నాయో. మొత్తం మనం ఇప్పుడు పీకిన చెట్లు అయితే ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 15 కాయల వరకు ఈ చెట్లు అయితే మొత్తం కాయన కాయలు అయితే మొత్తం అయితే ముదిరిపోయాయి. మీరు కూడా ఎప్పుడైనా మీ విలేజ్లో ఉన్నప్పుడు మీ పొలం దగ్గరికి వెళ్ళి వేరుశెనక్కాయలు ఇలా ఈ విధంగా పెరుక్కొని తిన్నట్టయితే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తున్నాను. విలేజ్ పోడు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గాస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.